ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. విజయనగరం జిల్లా కేంద్రంలోని సీతం కాలేజీలో ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే విద్యార్థి మృతి గల కారణాలు అయితే తెలియలేదు. అయితే ఇక్కడ విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చి దగ్గర అయితే ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, విద్యార్థి ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటన్నది వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. అమ్మ మీ పేరు? నా పేరు మీకు ఏమవుతాడు? మా బావగారు అసలు ఏం జరిగింది, అలా మీకు ఎప్పుడు తెలిసింది ఇలా చనిపోయాడు అనేసి? ఎక్కడి నుంచి వచ్చాడు అసలు అబ్బాయి, ఏంటి, ఏం చదువుకున్నాడు? బీటెక్ సెకండ్ ఇయర్ అవుతుందండి. సీతం కాలేజ్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఎన్సీసీ క్యాంపు సెలక్షన్స్కి ఈరోజు వెళ్ళాడని తెలిసింది. అక్కడ నుంచి కాల్ వచ్చింది, ఏంటంటే కండిషన్ క్రిటికల్గా ఉంది, పడిపోయాడు, సో ఇలా తీసుకొస్తున్నాము జీజీహెచ్కి అని చెప్పారు. ఇక్కడికి వచ్చేసరికి చనిపోయాడని చెప్తున్నారు. అంటే ముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? హెల్త్ ఇష్యూస్ ప్రీవియస్గా ఏం లేదండి, హెల్తీగానే ఉన్నారు. డైలీ రన్నింగ్ చేసిన అబ్బాయే, అలానే కొత్తగా ఇప్పుడే రన్ చేసిన అబ్బాయి కూడా కాదు. మరి ఎందువల్ల జరిగిందో క్లారిటీ అయితే తెలియదు. మీరు ఏమవుతారు? అక్క అవుతారా మీరు? పిన్ని. తన పేరు పి సాయి కిరణ్ అండి. మాది ఉద్దగోలు విలేజ్. ఇక్కడ నేను తన పిన్నిని, మా బావగారు అబ్బాయి తను. ఇక్కడ లోకల్లోనే ఉంటున్నాను. సీతం కాలేజ్లో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మార్నింగ్ ఎన్సీసీ క్యాంప్ సెలక్షన్స్కి వెళ్ళాడు. రన్నింగ్లో పడిపోయాడని ఫోన్ కాల్ వచ్చి నేను వచ్చాను. ఇక్కడికి అప్పటికే తీసుకొచ్చి చూపించారు. ఇక్కడ హాస్పిటల్లో స్టాఫ్ ఏం చెప్తున్నారంటే అప్పటికే డెత్ అయింది అన్నట్టుగా చెప్తున్నారు. ముందు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా? ప్రీవియస్గా ఏ హెల్త్ ఇష్యూ లేదండి. రన్నింగ్ వెళ్తాడు. ఎన్ని రోజులు అవుతుంది సాయి ఇక్కడికి వచ్చి, క్యాంపస్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నియర్ 2 months అవుతుంది. 2 months. అంటే 2 months నుంచి ఇక్కడే ఉన్నారు, క్యాంపస్ లో ఉన్నారు. ఓకే. మీకు మార్నింగ్ అయితే కాల్ వచ్చింది, ఇలా పడిపోయారని చెప్పి కాల్ వచ్చింది. ఇక్కడైతే విద్యార్థి సాయి కిరణ్ స్నేహితులు అయితే ఉన్నారు. చాలా తీవ్రంగా అయితే రోధిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎన్సీసీ సెలక్షన్స్ కి వచ్చారని చెప్తున్నారు. అయితే వీళ్ళ బాధ అయితే వర్ణాతీతంగా ఉంది. ఇక్కడ వీళ్ళైతే చాలా చాలా కష్టంగా, చాలా అంటే మేమందరం కలిసి ఒక 2 months నుంచి ఇక్కడ ఉంటున్నాము అనేసి అయితే వీళ్ళైతే చాలా తీవ్రంగా అయితే దుఃఖిస్తున్నారు. అలానే ఇక్కడ వాళ్ళ సిస్టర్ అయితే సాయి కిరణ్ వాళ్ళ అక్క ఉన్నారు. ఆవిడని ఓదార్చడం ఎవరి తరము కావటం లేదు. చాలా తీవ్రంగా అయితే బాధపడుతున్నారు. లాస్ట్ మినిట్ వరకు కూడా ఈమెకు చెప్పలేదు పాపం. తన తమ్ముడి పరిస్థితి ఏంటన్నది చెప్పలేని పరిస్థితి. అయితే ఇక్కడికి హాస్పిటల్కి వచ్చేసరికి విషయం తెలుసుకొని చాలా తీవ్రంగా అయితే రోధిస్తున్నారు. ఏమైంది మా తమ్ముడికి అనేసి ఈవిడ బాధపడుతున్న బాధ అయితే ఎవరు వర్ణించలేనిది. ఇక్కడైతే సాయి కిరణ్ వాళ్ళ అక్క ఉన్నారు. సీతం కళాశాలలో బాయ్స్ ఎన్సీసీ వింగ్ సెలక్షన్స్ జరుగుతున్నాయండి. 2A CTR ఎన్సీసీ విశాఖపట్నం ఆధ్వర్యంలో ఈ సెలక్షన్స్ జరుగుతున్నాయి సార్. ఈ సెలక్షన్స్ డేటు అంతా వెన్యూ కూడా వాళ్ళే ఇవ్వడం జరిగిందండి. సో ఈ సెలక్షన్స్లో భాగంగా రన్నింగ్ 1.6 kilometers రన్నింగ్ అండి. అలాగే హైటు, వెయిట్, చెస్ట్, తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ మీద రిటర్న్ టెస్ట్ బేసిస్ మీద సెలక్షన్స్ అవుతాయండి. సో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ని తీసుకుంటారు వాళ్ళు ఎన్సీసీలో. సెకండ్ ఇయర్లో B సర్టిఫికేట్, థర్డ్ ఇయర్లో C సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందండి. ఫస్ట్ ఇయర్ సెలక్షన్స్ అవుతున్నాయి. ఫస్ట్ ఇయర్ సెలక్షన్స్లో భాగంగా స్టూడెంట్స్ దగ్గర 100 to 150 మెంబర్స్ వచ్చారండి, అటెండ్ అయ్యారు సెలక్షన్స్కి. సో అందరూ కూడా ఫస్ట్ రన్నింగ్ అండి లిస్ట్ అవుట్ చేసుకొని రన్నింగ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ రౌండ్ కూడా అబ్బాయి వేసేసాడు, ఎందుకంటే మేము ఎండింగ్లో ఉన్నాం. మేము ఎవరైతే ఫస్ట్ వస్తారో అవి చూసుకుంటాం కదండి. నేను గర్ల్స్ ఎన్సీసీ వింగ్ చూసుకుంటాను, నేను బాయ్స్ ఎన్సీసీ వింగ్ మా సార్ అండి. సో సెలక్షన్స్లో భాగంగా ఫస్ట్ రన్నింగ్ స్టార్ట్ చేశారు. ఈ అబ్బాయి ఒక రౌండ్ వేయగానే కార్నర్లో పడిపోయాడంట సార్ అబ్బాయి. వెంటనే మాకు అక్కడ ఈ అబ్బాయి వచ్చి ఒక 2 months అవుతుంది ఇక్కడికి వచ్చి అని అంటున్నారు కదా సెలక్షన్స్ కి. 2 months కాదు. అంటే మా కాలేజ్లో జాయిన్ 2 months అయింది. అబ్బాయి బయట తోటపాలెంలో లోనో లేదా బయట ఎక్కడో ఉంటున్నారు. కాలేజీలో హాస్టల్ కానీ కాలేజ్ సంబంధించి కాదు, కాలేజ్లో రెగ్యులర్ క్లాస్లో డే స్కాలర్ స్టూడెంట్ అబ్బాయి. ఆ డే స్కాలర్ స్టూడెంట్ అవ్వడం వల్ల టోటల్ స్టూడెంట్స్ అందరికీ కూడా సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళందరికీ ఈరోజు సెలక్షన్స్ ఉండడం వల్ల అబ్బాయి కూడా అటెండ్ అయ్యారు. అబ్బాయి అటెండ్ అయినప్పుడు కూడా క్యాంప్ స్టార్టింగ్లోనే ఎవరికైనా ఫిజికల్ ఫిట్ ఉందా లేదా మీరు అందరూ ఓకేనా అనుకున్న వాళ్ళని మాత్రమే వెళ్ళారు. వాళ్ళకి ఎవరికైతే అనుమానం వచ్చిన వాళ్ళు మధ్యలోనే అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కంటిన్యూ చేయకుండా కొంతమంది ఆయాసం వచ్చిన వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ ఎక్కడెక్కడే డ్రాప్ అయిపోయారు. మొత్తం అందరూ కూడా పార్టిసిపేట్ కూడా చేయలేదు, మధ్య మధ్యలో అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అబ్బాయి కూడా అక్కడికి వెళ్ళేసరికి జస్ట్ అందరూ అక్కడికి పోయేసరికి అందరూ కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా. మనగా దురదృష్టవశాత్తు పాపం అబ్బాయికి అలా జరగడం మాకు కూడా చాలా బాధాకరం. అక్కడ జరిగిన విషయం వెంటనే అబ్బాయి పడిపోయిన వెంటనే మా సీపీఆర్ చేయించిన, వెంటనే వెహికల్ పంపించిన, ఏ చేసినా మన అంటే మా కాలేజ్ వరకు ఎంతవరకు చేసాం అంత ప్రయత్నం చేసాం. కానీ
కానీ స్టూడెంట్ ఆల్రెడీ ఆ బ్రీతింగ్ అనేది సరిగ్గా అందలేకపోవడం వల్ల ఆ టైంలో ఆ పరిగెట్టడం వల్ల ఇలాగ అకస్మాత్తుగా జరగడం జరిగింది. దానికి సంస్థ తరపు నుంచి కానీ మా యాజమాన్య తరపు నుంచి, మా కాలేజ్ సిబ్బంది తరపు నుంచి, అందరి నుంచి కూడా మేము చాలా బాధ వ్యక్తం చేస్తూ ఆ అబ్బాయికి తగడం సాంతి తెలుపుతున్నామండి. అది ఏదైనా అది ఒక స్టూడెంట్ అనేవాడు, ఆ స్టూడెంట్ ఏదైనా సీతం కాలేజ్ అనేసరికి ఏదైనా మాకు కూడా మమ్మల్ని నమ్ముకుని వచ్చినటువంటి స్టూడెంట్గా కాబట్టి మాకు కూడా చాలా బాధగా ఉంటుందండి. ఆ విషయంలో మేము కూడా ఏదైతే ఉందో అది మా ఎవరు చేసినా తప్పుదల కాదు. అబ్బాయి సెలక్షన్ ఇప్పుడు మనం ఆర్మీ సెలక్షన్స్కి వెళ్తున్నాం, ఆర్మీ సెలక్షన్ వెళ్ళి ఎక్కడ పడిపోవచ్చు, జరగచ్చు, ఇవన్నీ కూడా ఏదైనా మేము కాకపోతే ఏంటంటే మా వరకు మేము కూడా వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాం. కానీ అబ్బాయి మేమైతే సేవ్ చేయలేకపోయామనే బాధతోనే మేమైతే మటుకు చాలా బాధగా ఉన్నామండి. వీళ్ళైతే చాలా శోకసంద్రంలో మునిగిపోయి ఉన్నారు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. సాయి మృతికి గల కారణాలు అయితే మాకు తెలియదండి. నిన్న కాల్ వచ్చింది, ఇలా హఠాత్తుగా పడిపోయాడు అని చెప్పి అయితే మాకు మార్నింగ్ కాల్ వచ్చింది. మేము వెంటనే ఇక్కడ హాస్పిటల్కి వచ్చేసరికి సాయి అయితే మృతి చెందాడని చెప్పారు. పొజిషన్ అయితే బాగాలేదు, చాలా క్రిటికల్ గా ఉందని చెప్పారు. ఇందులోనే సాయి మృతి చెందినట్లు కూడా వీళ్ళకి తెలిపారు. కెమెరా పర్సన్ అఖిల్ తో సీమా, సుమన్ టీవీ, విజయనగరం.